ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. నువ్వేం లేస్తాను చచ్చిపోయినావు నువ్వు. నువ్వేం లేస్తాను చచ్చిపోయినావు నువ్వు. చచ్చిపోయినావు ఏంటికి సార్ వచ్చిపోరా? ఏంటికి నువ్వు వచ్చి పంపించా? కొడకాని గురినా చరిత్ర Audio Jungle. A few minutes later. శివా ఇక్కడ మొత్తం ప్లాన్ వేసింది. కూర్చోలే కనుక భారీగా ఏం చేసినావా? కూర్చుంటారా మీద వచ్చి అమ్మ పోయాడు రగడ పెట్టుకుంటాడా? లారీ వాళ్ళు తింటారా? నాళ్ళు హోటల్లో తినే వాళ్ళని మళ్ళీ పిలిచి మీరే పట్టుకోరా సంపరా అనుకుంటే డైలాగ్ వేసుకుంటూ వస్తుంది. వాళ్ళు అడుగునే టిఫిన్లు కూడా పడే చీలు కడుక్కుంటారు. వాడు కాదు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాడే వస్తాడే, వాడి నిన్న రాళ్ళు ఎత్తుకుతాడు సంపేకి. ఏం చేసుకుంటావో నువ్వు? పోయి బయట పోయి చచ్చిపోతావో లేకపోతే ఏడని చచ్చిపోతావో ఏదో ఒకటి చెయ్యి. ఆయన రెచ్చగొట్టి మరి తినే వాళ్ళ చీలు కట్టుకోవాలి. ఏడా మొత్తం చుట్టంతా గ్యాంగ్ అంతా ఉన్నారు. ఇంటి చుట్టంతా వాళ్ళు తుళ్ళు నరుకుతారు లేదో నీ యొక్క పదును పెట్టి మరీ పిలుచుకొస్తుంది వాళ్ళని. సిగ్గు లేదా అంటే గట్టిగా అరుస్తుంది. నువ్వు ఎన్నిసార్లు వస్తారు ఇళ్ళకాడికి? ఇంటికాడికి వచ్చి గొజ్జంలోకి వెళ్ళిపోయేదనా? ఏమైనా సంపేది ఉంది అంటుంది. నేను మెత్తికిద్దా ఇట్లా వేసుకొని వస్తాను. నేను తింటాను వాళ్ళని. వాడేదో బోండాలు ఏదో తింటాడు. ప్లేట్ పడేసి వాడు ఓయమ్మ చెయ్యి కడుక్కొని రాళ్ళు ఎత్తుకొని ఒకటి నువ్వు వాళ్ళ చేతిలో చచ్చిపోవడమా లేదా నువ్వు చచ్చిపోయినట్టు నటించడమా? అర్థమైందా నీకు? అట్లే ఉండమ్మడు. సాపు తీసుకోవాలి. టీషర్ట్ ఇప్పు త్వరగా. టీషర్ట్ ఇప్పు వస్తా అంటారు వాళ్ళు. టీషర్ట్ ఇప్పు. అట్లయితే ఉండు. పండుకో. ఏదో దేవునికి పండుకో. నువ్వు గాలి పిలిచినా కడుక్కోకుండా కడుపు మీద పెడతాను. దండ పడేటట్లు చేయొద్దు. ముక్కులో పెట్టుకో. చచ్చిపోయినట్లు పెట్టుకో. ఎత్తా మంచి ఐడియా. మా బతికి ఈరోజు కొంచెం పెట్టలేనా? నా ఊపి రాదే మన. చచ్చిపో. ఇట్లా చిల్లర పనులు చేసే బదులు బతికి వేస్ట్. చచ్చిపో. ఇంకోటి వాళ్ళకి డౌట్ వచ్చి నేను ఏమన్నా ఆశ పెట్టేదో కోప్పడినా నువ్వు లేయద్దు. ఆశ పెట్టినా లేపద్దు. వస్తాను. ఏం చేశారు? ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. మొదలష్టబ్దాన్ని అసలు మనిషే నువ్వు? వాడు ఒక మృగం ఉన్నట్లు చంపినారు కదా పిల్లోని. ఏం గూడు కట్టుకోవాలి. ఏ వాట్లే చచ్చిపోయినాడు చేసిన దానికి ఆ వాట్లే మనం వాట్లే దున్నపోతా అట్లుంటి పిల్లోని మీద పడి రాక్షసులా అట్లా మీరు. నువ్వు ఏం ఏడిపేస్తావు? డోర్ గట్టిగా చచ్చిపోయిన వాళ్ళని కాలుతో కొడతాడు నువ్వు మనిషిని. నిన్న కొట్టిన వాళ్ళకే చచ్చిపోయినాడు. అయ్యో అన్న నువ్వు మాట్లాడుతావు. నువ్వు మనిషే కాదు నువ్వు. నాకు ఎందుకు చచ్చిపోతాను నమ్మే బుద్ధి కావట్లేదు. శవాన్ని కూడా నువ్వు శవాన్ని మీద కూడా సైకోయిజం చూపిస్తానంటే నువ్వు మనిషి. లేచి కూర్చో. అయ్యో అన్న పని. అయ్యో అన్న నటిద్దు. ప్రేమ ఏం లేదు. నిన్న కొట్టం లేదా? నువ్వు కాదు బలిసినావు. గుద్దుతానవే. నిన్న మీదకి వస్తావు. పిల్లలు గాయం పడతాయి.
చేశాను నిమ్మి నేను దొంగేడు ప్లేట్స్ కొట్టించా కాదు అప్ప చెప్దాం నేనే సారీ చెప్పి అనుకున్నా అప్ప చెప్పించి తున్ను నరికిద్దాం అనుకున్నావు. వాడు దేవుడు బంచోడయ్యి వాడిని ముందే తీసేపోయినాడు. మీ సవాసాలు వద్దు. మీ పిల్ల ఎందుకు నీకే పిల్లలు పొట్టలు పెట్టుకున్నావు నీకేలా పిల్లో. నువ్వు అసలు ఏం తింటావు 3 పూట్ల? 3 పూట్ల ఏం తింటావు నువ్వు? తిని బలిసి ఏం చేస్తానో తెలియకుండా యాడ్ నుంచి వస్తాడు. శివ ఆల్రెడీ శివుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. మీరు అసలు ముట్టద్దు ఏం చేయదు కార్యక్రమం నేను నడుపుతా. సాబలో చుట్టేసి ఊరవతలపై పడేసి వస్తాను. చిన్న లేదు. మేము తప్పు చేసాం. మాకు తెలిసింది వీడు కాదని నాకు కావాలని కదా వేరేవాడు నాదైతుంది తెలుసా బాగా హుషారుగా తిరిగేవాడు. నిమ్మి లేపు నిమ్మి వాడిని ఎంత బాగా దొరికింది అన్ని ఏడలేస్తాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? బొగ మెట్ల చూపిస్తామని వచ్చినావు నువ్వు. అసలు నువ్వు మాట్లాడదు. నువ్వు అసలు ఎందుకు వచ్చినావు? మళ్ళీ ఈ గడపని ఎందుకు దొక్కినావు? ₹1 కోటి ఇద్దామని వచ్చావు. వాళ్ళకి ఏం ఇన్సూరెన్స్ లేదు. ₹1 కాదు ఆ గంగిరాజు వీడు కాదని మేము తెలుసుకున్నాము. ₹1 ఇద్దామని వాళ్ళు ఫిక్స్ అయినారు. నేను నమ్మను. నువ్వు చెప్పమ్మా. గంగరాజు గారు నుంచి ₹1 ఇచ్చి పంపించారన్న. ఎందుకు ఇచ్చి పంపించినాడు? ఇతను మంచోడు అని తెలిసి. ₹1 కాదు 10 కోట్లు ఇచ్చినా కూడా పోయిన ప్రాణం వస్తుంది. ఎట్లా ఉండే హుషారుగా రోజుగా 6 పూట్ల 7 పూట్లు ఉండో 6-7 పూట్లు తినుకుంటా నిద్రపోయి ఎట్లా అరుగుతుందో కూడా తెలియకుండా లేచి ఆడాడ తిరిగి చిల్లరంతా తీసిపోయి మనం చచ్చిపోయినాక ఎదుగుతే చచ్చిపోయిన తర్వాత అడవి ఎదుగుతే చిల్లర ఇంత దాచినాడు తెలుసా? నోట్లో చిల్లర కొట్టేసి నువ్వు సంపి మళ్ళీ నోట్ కొట్టేసి ₹1 మీరు ఆశ అసలు ₹1 ఎందుకు ఇచ్చి పంపించినాడు? అవమానిస్తే ప్రాణం పోయింది. ఎంత ఇస్తారు? నాకేంటి 5 కోట్లు నీకెందుకు ఇస్తాం? ప్రారంభమైంది కదా పాపం బాధ పెట్టి మాట్లాడినావన్నీ. నీ ₹1 తీసాపోయి ఏడన పెట్టుకో. లేదా వారికి ఆత్మశాంతి కలిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా ఇచ్చే. వాడికి ఇష్టం ఉన్నది అనాథాశ్రమకి ఇచ్చేద్దాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తాడు. నీకు అనాథాశ్రమం వాడికి ఇంకా బాడీ లేనప్పుడు చెప్పుకొని ఎంతమంది బతుకుతారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు బతకలే. వాడి ఇంటికి బతకలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం అవసరం ఉండదు లేని మీకు బతుకుతా. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా బతికినండి. ₹1,00,000 ఇద్దాం. ఎవరికి? మిగతాదంతా అవన్నీ వద్దు. పేరు చెప్పుకోండి. నువ్వేందుకు ఇస్తాను? చచ్చిపోయినావు నువ్వు. పేరు చెప్పుకోండి. నువ్వేందుకు ఇస్తాను? చచ్చిపోయినావు చచ్చిపోయినావు. ఏంటికి సార్ వచ్చిపోరా? ఏంటికి నువ్వు వచ్చి పంపించా? కొడకాని గురినా తెలుసా? కాదు అక్క చెప్పింది నీ గురించి. నాకు నీకు పైసలు పెట్టి లేపించాను రా. నిన్నే డబ్బులు ఏ నాటకాలు వేసాను నా కొడక. నీకు నేను చెప్పిన ఆశపడద్దు. లేదు పెడతారు. మీ వాడు బుద్ధి అమ్మాయిలు డబ్బులు అమ్మాయిలు పులుసు కారిపోదు. పంపిస్తాండి కదా. అంటే ₹1 ఓకే ఇదో మెరాకిల్. ఇదొక హఠాత్ పరిణామం. వచ్చినావు కదా. నువ్వు అబ్బా తెలుసు ఇప్పుడు దండేంది. ₹1 ఇచ్చేకే కదా వచ్చింది నువ్వు. ఆ పొప్పటి అవుతున్నప్పుడే నాకు తెలుసు. అని అలాగా అబద్ధం చెప్పి వెళ్ళిపోతాను. పని ఉంటది మామూలుగా ఉంటది. ఈ రోజు నువ్వు రారా అక్కడ వేస్తాను. నువ్వు డబ్బా స్టవ్ పెడితే లేచిన నువ్వు మా తెలివితేటలు తెలియకుండా మధ్యలో దూరుతానో చూసినావా? అదే పొరపాటు. నీకు ఇప్పుడు తెలుస్తుంది. నీ కుడి చేతి చూపి ఉంగరం. అది ఉంగరము పండుకున్నప్పుడు నువ్వు చచ్చిపోయిన నువ్వు విను నేను చెప్పేది. పండుకున్నోని శవానికి ఉంగరం మీక్కునేకి వచ్చిన నీలాంటోడిని మేము క్షమించాల నువ్వు అనుకుంటున్నావు.
అట్టిద్దా నువ్వు ఇప్పుడు ఫోన్ చేయనుగా. పోలీసులకు ఫోన్ చేయిగా. గురించి అన్నారు అయినా ఆడే దొంగ కోళ్ళు పెట్టుకునే ఉన్నాడు ఆడకని నేను ఒకరు ఆడే దొంగ కోళ్ళు పెట్టుకునే ఉన్నాడు ఆడకని నేను ఒకరు ఎవరు నువ్వు ఇక్కడ కూర్చొని దొంగ ప్రేమలు చూపించి ఉంగరం లేపినట్టు అర్థమైంది. ఇంకోటి నెక్లెస్ కాదు, డైరెక్ట్ పోలీసులు పిలిపిస్తా. ఇప్పుడు నువ్వు బీరువాలో డబ్బులు కూడా కొట్టేసినావు. మీరు అందరూ ఒకటైపోయినా చూపిస్తాను నీకే. నువ్వు ఎందుకు దొంగతనాలు ఎందుకు చేస్తావు? నువ్వు దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? పోలీసులు అప్ప చెప్తావు, దొంగ పోలీసులకి అప్ప చెప్తావు. చూసే మెత్తికి వెళ్ళిపోతుంది. కూర్చో, మెత్తికి వెళ్ళిపోతాను చూడు దొంగతనం తెలిసి. మెత్తికి వెళ్ళిపోతాను చూడు దొంగతనం తెలిసి. ఆ ఫోన్ పట్టబోతావు నువ్వు అన్ని. నేను రేపు వస్తాను. ఏడుకు వస్తావు రేపు? ఇప్పుడు ఉంగరం గురించి చెప్పి పో. ఉంగరం మీరు అందరు కలిపి నిలికిచ్చేయాలని చూస్తున్నారు. రేపు వస్తాను. రేపు రాను బయటకు అంటే డాన్స్ ఆడుకుంటే సరే. ఉంగరం ఓకే, బీరోలో లెక్క ఏం చేసినావు? ఏం చేసినావు? ఉంగరం ఓకే, బీరోలో లెక్క ఏం చేసినావు? ఏం చేసినావు? మీరు నా మీద తోసేస్తున్నారు. నేను రేపు వస్తాను, మా ఊరు తీసుకొని వస్తాను. అందరు కలిసి ఇంట్లో నైట్ కొట్టేయడానికి వస్తారా మీరు? రేపు వస్తారు కదా, బయట చూసుకుందాం. బయట వీడు చూసుకో. ఇప్పుడు ఇద్దరు దూరం కదా. ఎవరండి మీరు బయట నువ్వు పర్మిషన్ లేకుండా కుర్రలు వస్తారు. కుర్రోళ్ళు వస్తే నువ్వెందుకు లోపలికి వచ్చినావు? ఉంగరం ఎందుకు కొట్టేసినావు? డబ్బులు ఎందుకు కొట్టేసినావు? ఎవరు కొట్టేశాడు? ఎవడు? ఎవరి మీద వస్తారు మీరు? ఎవరి మీద వస్తారు మీరు? బయట వాళ్ళు ఎవరున్నారు? ఎవరి మీద వస్తారు? బయట వాళ్ళు ఎవరు వచ్చినారు? ఫోన్ చేయక నువ్వు ఎవరి మీద వస్తారు? నువ్వే కదా. ఫోన్ చేయి. ఇంట్లోకి వస్తే దొంగతనాలు మీరు నా మీద వేస్తున్నారు. రేపు బయటకు వస్తాను. నీకు మంచితో వస్తాను. నేను నీ అంత కూడా చూస్తాను. ఎప్పుడు? రేపు మేము రామే. టీవీ చూసే టీవీలో చూడాలి ప్రోగ్రామ్స్. టీవీలో చూస్తారు ప్రోగ్రామ్స్. రేపు రండి చెప్తాను. రేపు రా, ఎల్లుండి ఓకేనా? ఓకేనా? రేపు నేను వస్తాను, బయట ఉంటాను. మీరు రండి, బయటకు వచ్చాను. నీ అంత చేస్తాను. లేదా టీవీలో ప్రోగ్రామ్ చూసుకోవాలి. ప్రోగ్రామ్ చూస్తావా? చూస్తా. ఉంటావా వెళ్ళిపోతావా అనేది బట్టి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకోటి నాకు గుర్తొచ్చినాయి, కమ్మలు కూడా పోయినాయి. కమ్ములు కూడా పోయినాయి. నేను ఇప్పుడు వెళ్ళిపోతా. రేపు మాత్రం నేను వదలదు. రేపు ఇంకోటి మేము రేపు బయట రాము. చెప్పదే ఇట్లా చెప్పు. రేపు బయట రాము. రేపు నేను వదలదు. రేపు నేను అంత చూస్తా. చూసుకో. నీ మెడ మీద తలకే ఉండదు రేపు. ఉండదు. నువ్వు దమ్ముంటే బయటకు అడుగు పెట్టి వీడియో ఉండు 10 నిమిషాలు. 10 నిమిషాలు దమ్ముందని వీడియో ఉంటావు 10 నిమిషాలు. నేను ఇప్పుడు మీరు ఉండమని ఉన్నా. రేపు వస్తాను, కుర్రలు తీసుకుని వస్తాను. అప్పుడు నీకు చేస్తారు. రేపు వస్తారు, మా కుర్రలు వస్తారు. నా బ్యాక్గ్రౌండ్ నీకు ఎక్కడ తెలియదు. ఏం బ్యాక్గ్రౌండ్? బ్యాక్గ్రౌండ్ 2 లారీలతో ఉన్నారు. నా బ్యాక్గ్రౌండ్ నీకు ఎక్కడ తెలియదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడతావా? ఫోన్ చేయమంటావా? చెప్తాను మీ పని. ఫోన్ కాదు. రేపు రా. ఇప్పుడు ఉంటావా వెళ్ళిపోతావా? నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో మాట్లాడు. వెళ్ళిపో మాట్లాడొద్దు. రేపు పొయ్యవాన్ని రెచ్చగొడతా నువ్వు అవసరమా? ఇంటికి వస్తే కొడతామని చెప్తాడు మళ్ళా. మాటలు ఎక్కువైతేనే చేతలు ఏం లేదు. నువ్వు ఉంటావా వెళ్ళిపోతావు చెప్పు. మా డబ్బులు రికవర్ చేసుకోవాలి. ఉంగరం వెళ్ళిపోతాను. బయట చూసుకుందాం. బయట ఉంటాను నేను. నీ అంత చూస్తాను రా. నిన్ను ఏదేస్తాను బయట. నీ అంత చూస్తాను రా. నిన్ను ఏదేస్తాను బయట. నువ్వు అయిపోతావు. నువ్వు ఏ చేస్తాను నిన్ను. నువ్వు బయటకు రా చెప్తాను. కొడుకున్నట్టు నువ్వు స్వామి. నువ్వు బయట తిరగద్దు ఎక్కువ. లేనిపోయిన వచ్చేటట్లున్నాయి. సర్లే పెరుగుపోయి ఇక్కడ దేపో. ఇప్పుడేంటి చెప్తున్నావు? మళ్ళీ చెప్పిన తలకాయలు లేపేసారు. ఇంత వాడు చూడు, అంత ఊపుగా మాట్లాడుతున్నాడు వాడు వేసేవాళ్ళ మధ్య. అయ్యా స్వామి, అసలు అంత ఇరికూడదు కదా మనిషిన్న. నువ్వు ఇరుక్కుంటానవలే కానీ అంత క్లీన్ చేయాలి. ఒకటే బాగుండదు. ఆ దండలు తీసి మళ్ళీ ఏందేందో ఎప్పుడు చూసినా ఏందో చెప్తాను అనుకుంటారు. జీవితం ఏమన్నా నాకే తగలాడింది ఏమైందంతా.